చేస్తున్నాము. టీమ్ ఏ వర్సెస్ టీమ్ బి ఆడుతున్నారు. బ్యాలెన్స్ చేయండి మెంబర్ అవుట్ అవడం వల్ల టీమ్ ఏకి ఇంకొక పాయింట్ వచ్చింది. మొత్తం ఇప్పుడు 5 పాయింట్లు టీమ్ ఏకి. బట్ టీమ్ బి పాయింట్ల ఖాతా మొదలు పెట్టాల్సిందే. టీమ్ బి 1 పాయింట్. బరిలోకి పాయింట్స్ సాధించలేకపోయారు. కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారు. టీమ్ ఏ 5 పాయింట్లు, టీమ్ బి 2 పాయింట్స్ లో ఉన్నారు. టీమ్ బి వచ్చారు ఇప్పుడు. రైడింగ్ లో ఉన్నారు టీమ్ బి. రాజ్ ఠాకూర్ గారు సెంట్రింగ్ చేస్తున్నారని ఆరోపణ వస్తుంది. ఇక్కడ బెదిరిస్తున్నారు మీరు. టీమ్ బి రైడింగ్ లో ఉన్నారు. టీమ్ ఏ డిఫెండ్ చేస్తుంది. 1 పాయింట్ టీమ్ ఏ కి మళ్ళీ వచ్చింది అవుట్ అవడం వల్ల టీమ్ బి మెంబర్. శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీ మిర్యాలగూడ బరిలో దిగుతున్నారు. వారు వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు. పాయింట్స్ అనౌన్స్ చేయాలి. గ్రౌండ్ చేంజ్. ఆఫ్టర్ గ్రౌండ్ చేంజ్ టీమ్ హాఫ్ టైం తర్వాత గ్రౌండ్ చేంజ్ చేస్తున్నాము. ఇప్పుడు టీమ్ ఏ మొత్తానికి 6 పాయింట్లు, టీమ్ బి 2 పాయింట్లు ఉన్నారు. గ్రౌండ్ చేంజ్ చేసాము, హాఫ్ టైం అయింది. విషింగ్ టీమ్ బి ఆల్ ద బెస్ట్. 6-2 4 పాయింట్ల డిఫరెన్స్ ఉంది కాబట్టి టీమ్ బి కి ఆల్ ద బెస్ట్. శంకర్ నాయక్ గారు పాయింట్ సాధించారు. శంకర్ నాయక్ గారు 2 పాయింట్లు సెక్యూర్ చేసి మరీ వెళ్ళారు. టీమ్ ఏ 8 పాయింట్లు, టీమ్ బి 2 పాయింట్లు. అవుట్. టీమ్ బి లాస్ట్ ద పాయింట్. టీమ్ ఏ లాస్ట్ ద పాయింట్. టీమ్ బి సెక్యూర్డ్ 8-3. అశ్వరావుపేట శాసనసభ్యులు గారు టీమ్ ఏ పాయింట్ అగైన్.
Team A 9, Team B 3 points. Last 3 minutes. టీమ్ ఆర్ మల్లన్న గారు Team B already ఒక point secure చేశారు. Alright, one more point. Team B 4 points. Team A 8 points. టీమ్ ఆర్ మల్లన్న గారు పాయింట్ సాధించారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే గారిని అవుట్ చేసి. Sorry, Team B 2 వాటికి points. శ్రీహరి గారు అరే మా స్పోర్ట్స్ మెన్స్ ఉన్నాయి ఇంతమంది ఇట్లా 4 members అవుట్ చేశారు. 4 పాయింట్లు సాధించారు స్పోర్ట్స్ మినిస్టర్ గారు. గట్టిగా చప్పట్లు. ఆల్రెడీ టీమ్ ఏ 8 పాయింట్స్ లో ఉంటే ఇప్పుడు ఈ 9 పాయింట్స్ లో ఉంటే ఇప్పుడు ఈ 4 పాయింట్లతో 13 పాయింట్స్ టీమ్ ఏ, 4 పాయింట్స్ టీమ్ బి. లాస్ట్ 2 minutes 13 పాయింట్స్ టీమ్ ఏ, 4 పాయింట్స్ టీమ్ బి. టీమ్ బి పాయింట్స్ సాధించలేకపోయారు. లాస్ట్ 1.5 minutes రైడర్ అవుట్ ఇందాక. వావ్ వావ్ వావ్, టీమ్ ఏ గెట్స్ 1 more point. కోచ్ టీమ్ బి ఇప్పుడు అటాక్ చేస్తున్నారు టీమ్ ఏ ని. ఓ షిట్. ఆల్రైట్, టీమ్ బి కి మళ్ళీ ఒక పాయింట్ పోయింది. టీమ్ ఏ 14 పాయింట్లు, టీమ్ బి 4 పాయింట్లు. ఆఖరి ఒక్క నిమిషం, లాస్ట్ 1 minute. 4 పాయింట్ల దగ్గర ఉన్నారు టీమ్ బి, 14 పాయింట్ల దగ్గర ఉన్నారు టీమ్ ఏ. ఈ లాస్ట్ పాయింట్ కూడా గెలుచుకొని వెళ్తారా? ఓ, 1 more point, 15 points తో win అయ్యారు టీమ్ ఏ. నాయక్ గారు అండ్ రాజ్ ఠాకూర్ గారు ఉన్న టీమ్ 15 పాయింట్స్ తో, మన స్పోర్ట్స్ మినిస్టర్ గారి టీం 15 పాయింట్స్ తో లీడ్ లో ఉన్నారు. ఆనరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ ఇస్ కబడ్డీ కింగ్. శ్రీహరి గారు కబడ్డీ కింగ్ అని ప్రూవ్ చేసుకున్నారు. గౌరవ శాసనసభ్యులకు తెలియజేయనది ఏమనగా ఈ పోటీలు రేపు కూడా మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి మళ్ళీ పోటీలు ఉన్నాయి. అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ తో పాటు ఇతర క్రీడాంశాలు ఉంటాయి. క్రీడా శాఖ అధికారులు శాసనసభ సచివాలయంతో మీకు సమన్వయం చేసి ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాం. మహిళా శాసనసభ్యులు వేదిక మీద అందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. వేదిక మీద హాజరైన గెస్ట్లు, డిగ్నిటరీస్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. హైదరాబాద్ స్టూడెంట్స్, యూత్ చూసారు కదా, కేవలం రూల్స్ సెట్ చేయడం కాదు, వి లీడ్ బై ఎగ్జాంపుల్. ఎమ్మెల్యేస్ ఇద్దరే ఉన్నారు, మొగోళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మహిళా శాసన సభ్యులకు జరిగిన క్రీడోత్సవాల్లో లెమన్ అండ్ స్పూన్లో కొండా సురేఖ గారు మొదటి స్థానంలో, యశస్విని గారు 2వ స్థానంలో, 3వ స్థానంలో ఈ పోటీల ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ జూపల్లి కృష్ణారావు గారిని గారు మార్నింగ్ 3 o'clock